హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము లియోనియో రిసార్ట్కి అయితే వెళ్ళామండి. వీకెండ్ కదా అని లియోనియో రిసార్ట్లో 2 days అయితే స్టే చేసాం. ఫస్ట్ బ్యాగేజ్ అంతా చెకింగ్ అయిపోయింది. అక్కడ స్టాప్ చేస్తారు బ్యాగేజ్ చెకింగ్కి. అయిపోయిన తర్వాత మేము వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ వెళ్ళి రిసెప్షన్ దగ్గరికి వెళ్తున్నాము. రిసెప్షన్లో ఫస్ట్ వచ్చేసి వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చారు. ఇలా ఇవ్వటం అయితే చాలా బాగుంది. వెల్కమ్ డ్రింక్ ఇచ్చి ఇలా బొట్టు పెట్టారనమాట. తర్వాత రిసెప్షన్ వచ్చేసి ఇలా ఉంది. లియోనియో కదా పేరు, దానికి తగ్గట్టే లైన్ అవి పెట్టారనమాట. ఇలా ఫ్లవర్స్ అవి పెట్టి డెకరేట్ చేశారు. చెక్-ఇన్ టైం వచ్చేసి 2 o'clock అనమాట. చెక్అవుట్ టైం వచ్చేసి మనకి 12 o'clock అనమాట. మనకి 2 o'clock అయితే 1 hour లేట్ అయ్యింది. మేము వచ్చేటప్పటికి 3 అయిందనమాట. ఇప్పుడు చెక్-ఇన్ చేసేస్తున్నాం మేము. ఈ రిసార్ట్లో మనకి కాస్ట్ ఎంత, మళ్ళీ దానికి యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చెప్తాను. ఇలా ఉంటుందన్నమాట మనకి మన రూమ్స్కి వెళ్ళే ప్లేస్లో. చూసారు కదా, ఇది మా రూమ్ అయితే చాలా స్పేషియస్గా అయితే ఉంది. మేము మెయిన్గా ఈ సైడ్ రూమ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఈ స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుంది అనమాట. ప్రైవేట్ చిన్నది స్విమ్మింగ్ పూల్ లాగా ఉండి ఇలా ఫౌంటైన్ ఉంటుంది, దానికోసం అనమాట ఇది తీసుకున్నాము. చూసారా, నైట్ వ్యూ కూడా చూపిందామనేసి షూట్ చేశాను. ఇది రిసెప్షన్ ఎంట్రన్స్ అనమాట. మనకి ఇక్కడ ఏదైనా మనకి ఆడుకోవడానికి ప్లే ఏరియా కానీ ఏవైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే కొంచెం డిస్టెన్స్ కొంచెం ఎక్కువగా ఉందన్నమాట. మన వాకబుల్ డిస్టెన్స్లో మామూలుగా వాక్ చేయడానికి అలా కొన్ని ఉన్నాయి. కొన్ని అయితే 1/2 kilometer వెళ్ళవలసినవి అలా కూడా ఉన్నాయన్నమాట. కొంచెం డిస్టెన్స్ అయితే ఎక్కువ అనిపించింది నాకు. నైట్ టైం మేము డిన్నర్ చేయడానికని వెళ్ళాము, అప్పుడు షూట్ చేశాను ఈ వీడియో అయితే. ఇలా ఉంటాయన్నమాట రూమ్స్ అన్నీ ఉన్న మిడిల్ ఏరియా వచ్చేసి ఇలా ఉంటుంది. సర్వీస్ వచ్చేసి అయితే చాలా బాగుందండి. అసలు రూమ్ సర్వీసు ఇవన్నీ కూడా వాళ్ళు మనం ట్రీట్ చేయటం అంతా కూడా చాలా బాగుంది. ఎలా ఉంది మనకి రూమ్స్ అంతా ఓకేనా అని కాల్ చేసి అడిగేవారు. ఏమైనా రిపేర్స్ ఏమైనా ఉన్నా చేయాలని అలా అడిగేవారు అనమాట. అండ్ నెక్స్ట్ ఈ ఫౌంటైన్ వ్యూ వచ్చేసి నేను ఇలాగా మిర్రర్లో చూపిస్తున్నాను చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గేమ్స్ విషయానికి వస్తే ఇలాగా ఉంటాయన్నమాట. పెద్ద పెద్ద చెస్ బోర్డ్స్ అవి ఇవన్నీ మనం చిన్నవి చూస్తాం కదా ఆడుకునేవి, అవి పెద్ద పెద్దగా ఉంటాయి అన్నీని. ఇది అవుట్డోర్ గేమ్స్ అనమాట. ఇండోర్ గేమ్స్ కూడా ఇదే ప్లేస్లో ఉన్నాయి. ఇండోర్ గేమ్స్ అండ్ అలాగే స్విమ్మింగ్ పూల్ అవి కూడా ఉన్నవి. మేము స్నేక్ అండ్ ల్యాడర్ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇక్కడ ఫొటోస్ అవి తీసుకున్నాను అనమాట. అండ్ వచ్చేసి ఇండోర్ గేమ్స్ అయితే ఇవి మనకి చెస్, క్యారమ్స్, టెన్నిస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. చాలామంది ఇక్కడ ఆడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మేము స్పాకి వెళ్ళామన్నమాట. నెక్స్ట్ డే ఆయిల్ మసాజ్ చేయించుకున్నాము. కపుల్ ఆయిల్ మసాజ్ బాగా చేశారు, ప్రొఫెషనల్స్ చేశారు, చాలా బాగుంది. అక్కడ నేను స్పా దగ్గర స్విమ్మింగ్ పూల్ ఉంటే అక్కడ వీడియో అయితే షూట్ చేశాను అనమాట. ఇది మేము చేయించుకుని వెళ్ళిపోతున్నాం, అప్పుడు షూట్ చేశాను ఇది. స్పా కూడా ఆ వీడియో కూడా వస్తుంది, యాడ్ చేశాను, అది కూడా చూడండి. స్పా కూడా అండ్ ఇది పక్కన ఉంటాయి కదా అవన్నీ. ఇలాగా మనకి ఏంటంటే ఫుడ్ కోసం 3 రెస్టారెంట్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఇటాలియన్ ఉంటుంది, తర్వాత ఇండియన్ రెస్టారెంట్స్ ఒక 2 ఉంటాయి అన్నమాట. మనకి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. మేము 2 days స్టే చేసాం. 2 days కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే ఉంది. ఇది వచ్చేసి స్పా అనమాట.
మేము మార్నింగ్ 9:30కి వెళ్ళాము. 9:30 to 10:30 అనమాట స్పా ఆయిల్ మసాజ్ చేయించుకున్నాం ప్రొఫెషనల్స్తో. ఈ కాస్ట్ వచ్చేసి మనకి పర్సన్కి వచ్చేసి 3000, ఇద్దరికి కలిపి 6000 అనమాట. ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా డీటెయిల్గా మనకి మెన్షన్ చేశారు. ఇక్కడ ఎన్ని మినిట్స్, కాస్ట్ ఎంత, ఇవంతా ప్యాకేజెస్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. యాంబియన్స్ వచ్చేసి ఇలా ఉంది. యాంబియన్స్ అయితే చాలా బాగుంది, పీస్ఫుల్గా. చూసారు కదా, ఇలా బుద్ధ ఉండి ఇక్కడ ఫ్లవర్స్ పెట్టి బాగుంది. ఈ స్పా లోపల అయితే ఇలా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆయిల్ మసాజ్ అయిపోయిన తర్వాత స్టీమ్ కూడా, ఒక రూమ్లో స్టీమ్ కూడా పెడతారు. తర్వాత హెడ్ బాత్ చేసేయటమే. ఇది ఇంకొక టైప్ ఆఫ్ మసాజ్ అనమాట. ఈ పక్కన ఉంది కదా అది. ఇది స్టీమ్ పెట్టే రూము, స్టీమ్ అండ్ అలాగే మనం బాతింగ్ చేయటానికి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మంకీస్ ఉన్నాయి అని ఇలా తీసామన్నమాట. చాలా మంకీస్ ఉన్నాయి, భయం వేసింది ఏమై మీదకి వచ్చేస్తాయేమో అని, కానీ వీడియో షూట్ చేయాలని ఇలా షూట్ చేసామన్నమాట. ఆడుకుంటున్నాయి అలా, చిన్న చిన్న పిల్లలు అవి ఉన్నాయి. ఇదేమో కిడ్స్ కోసం అనమాట, కిడ్స్ ప్లే ఏరియా. కిడ్స్ చేసిన డ్రాయింగ్స్ ఇవన్నీ కూడా పెట్టారు. ఎప్పటికప్పుడు వాళ్ళు రూమ్ సర్వీసెస్ అన్నీ క్లీన్ చేసేసి అవి వెళ్ళిపోయేవారు. స్విమ్మింగ్ పూల్లో అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడ మేము పర్టికులర్గా ఈ రూమ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే స్విమ్మింగ్ పూల్ అనమాట, చిన్న ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్. అండ్ మేము నైట్ టైం వచ్చేసి ఇక్కడ ఈ రెస్టారెంట్లో అయితే మేము డిన్నర్ చేసాము. తర్వాత అయితే మేము రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట. రెస్టారెంట్ నేమ్ ఏదో మర్చిపోయాను నేను. రెస్టారెంట్కి అయితే వెళ్ళాము, అక్కడైతే డిన్నర్ అయితే చేసేసామన్నమాట. తర్వాత నెక్స్ట్ డే మేము బ్రేక్ఫాస్ట్ వెళ్ళాం. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కాంప్లిమెంటరీ, 2 days కూడా స్టే చేసాం. 2 days కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది. మనకి ఫ్రూట్స్ ఉంటాయి, మనం ఏం కావాలంటే కట్టెడ్ ఫ్రూట్స్ ఉంటాయి, అండ్ అలాగే జ్యూసెస్ ఉంటాయి, బటర్ మిల్క్ అండ్ హాట్ మిల్క్, అలాగే ఓట్స్, కార్న్ఫ్లాక్స్, ఇంకా మొత్తం అన్నీ కూడా హాట్గా సర్వ్ చేస్తారు. చాలా రకాలైతే ఉన్నాయన్నమాట. చూసారు కదా, ఇదైతే ఆలు మటర్ కర్రీ, పూరి, అలాగే వడ, నాకు ఫేవరెట్ అనమాట వడ, ఉప్మా, అది ఓట్స్ ఉప్మా, అలాగే క్యారెట్ వేసి ఇడ్లీ, నార్మల్ ఇడ్లీ, మొత్తం అన్ని రకాల గుంటూరు ఇడ్లీ, రసం, అలాగే 3 types ఆఫ్ చట్నీస్. అంటే చాలా బాగా అనమాట. బ్రేక్ఫాస్ట్ అయితే అస్సలు లేదు అన్న వెరైటీ లేకుండా ఉన్నది. 2 daysలో మొత్తం అన్ని రకాలు అయితే పెట్టారనమాట. మేమున్న 2 daysలో అయితే స్ప్రౌట్స్ తినే వాళ్ళకి స్ప్రౌట్స్, అలాగే బిస్కెట్స్, మొత్తం అన్నీ కూడా ఉన్నాయన్నమాట. మనకి రూమ్ కాస్ట్ నేను చెప్పలేదు కదా, మర్చిపోయాను. 11,000 విత్ GST 11,000 అయిందనమాట ఈచ్ డేకి. మొత్తం ఫుడ్ మొత్తం అంతా కలిపి మాకైతే 30,000 అయింది 2 daysకి. ఇది వచ్చేసి ఫెనుగ్రీక్, ఇప్పుడు సోక్డ్ ఫెనుగ్రీక్ అనమాట అది. అంతే ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతకుముందు మన ఛానల్లో వచ్చేసి చాలా రిసార్ట్ వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.